హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మేము వీక్లీ వన్స్ ఖచ్చితంగా సాంబార్ చేసుకుంటామండి. సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఖచ్చితంగా నేను సాంబార్ చేస్తాను. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా ట్రై చేయండి. సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అవి కూడా వేగాక క్యారెట్, ఆలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేయండి. ములక్కాయ అయితే కన్ఫర్మ్ వేయండి, అప్పుడే సాంబార్ అనేది టేస్ట్ ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని చింతపండు కూడా 20 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలండి. ఇప్పుడు చింతపండు గుజ్జు అంతా అందులో పోసేయాలి. బాగా మసలేటప్పుడు పప్పు అందులో వేయాలండి. కారం, ఉప్పు వేసేసి కలుపుకొని ఆ పప్పు అందులో వేయాలి. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మసాలా ఇచ్చేసి కొంచెం కొత్తిమీర వేసామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ చూసిన, నా వీడియో చూసిన చాలా థ్యాంక్స్.